హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సారలు ఎదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సారలు ఎదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా 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 హల్లెలూయా. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనుశయం ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనుశయం ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా 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 హల్లెలూయా. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. త్రోవ చేరదీసే నాదుడని. నీతి సూర్యుడు ఆయనేనని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుడు ఆయనేనని నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా 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 హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము మరి 20వ అధ్యాయం చదువుకున్నాం. 2 భాగాలుగా. ఆది కాండము 20వ అధ్యాయము మొదటి 10 వచనాలు
మరి సుశీలమ్మ గారు చదువుతారు 11వ వచనం నుంచి చివరి వచనం వరకు ఉషారాణి గారు చదువుతారు. మొదటగా సుశీలమ్మ గారు 10 వచనాలు, మీతో భాగం 11 నుంచి ఉషారాణి గారు చదువుతారు. ప్రైజ్ లాడక అందరికి ప్రైజ్ లాడనా అన్న. ఆది కాండము 20వ అధ్యాయము 1 నుండి 10 20వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదవండి. 20వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదువుకున్నాము. 20 కదన్నా? 20వ అధ్యాయం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును సూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను. కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునెను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకునిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు. కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదే? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసిననెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగింపని ఎడల నీవు నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకునిమని స్వప్నమందు అతనితో చెప్పెను. తెల్లవారునప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిచి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిచి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికి నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించున్నట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చెయ్యరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు, నీవేమి చూసి ఈ కార్యం చేసితివని అబ్రహాము అడగగా, దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును. ఉషారాణి గారు చదువుతారు 11 నుంచి. అన్న రాజశేఖర్ అన్న, అక్క ఉషారాణక్క, ప్రైజ్ లాడక చదవండి. మరియు అబీమెలెకు, నీవేమి చూసి ఈ కార్యం చేసితివని అబ్రహామును అడుగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చేసి తిని, అంతేకాక ఆమె నా చెల్లెలని మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడిని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పితనెను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి, అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నీకిష్టమైన స్థలమందు కాపురముండమనెను. మరియు అతడు శారాతో, ఇదిగో నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను,
ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తంగా నుండుటకి ఇది నీ పక్షముగా ఇచ్చిన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో మనం దైవజనులు మనకు వాక్యాన్ని అందిస్తారు. వాక్యం నిమిత్తమే బ్రదర్ సురేష్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ప్రార్థించవచ్చు. స్తోత్రం 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 గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం ఎక్కువగా రాత్రంతా మంచి నిద్ర దయచేసి దేవతల దేవతల గూగుల్ మీట్ లో ప్రార్థన ద్వారా పాటల ద్వారా ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ఎక్కువ ముఖ్యంగా బైబిల్ పట్టణంలో పిలిచుండగా దేవతలకి మాటలు గమనించుండగా మా మన సొంత ఏకంగా దేవతలు నీ వాక్యం మీద పెట్టుకున్నట్టు సహాయం దయచున్నారు. హృదయాల తీర్చుకుంటున్నప్పుడు చెప్పు అన్న మాటలు మీరు నడిపించుకుంటున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు పెట్టారు ప్రాంతకి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. మరి సమయాన్ని దైవజనులకు అందిస్తున్నాను. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప ఆయన మనకు మరొక నూతన దినాన్ని అనుగ్రహించాడు. ఆయన యొక్క ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి 2026 సంవత్సరము జనవరి నెల 20వ తారీఖు రానే వచ్చింది. సమయము దినాలు ఎంత వేగంగా గడిచిపోతున్నాయో ఈ నెల కూడా అయిపోవస్తుంది. వాస్తవంగా ఈ సంవత్సరము ఈ 4 సువార్తలను ఒక సువార్తగా 4 సువార్తలను కలిపి మనం క్రొనలాజికల్ ఆర్డర్లో, అంటే ఆ సంఘటనలన్నీ ఒకే సువార్తగా అమర్చితే ఎలా ఉంటుందో దానిని మనం స్టడీ చేయాలి. ఈ సంవత్సరం కంప్లీట్ చేయాలన్న తలంపు నాకు ఉండింది. కానీ నేను ప్రతిరోజు దాన్ని ప్రారంభిద్దాం అనుకుంటాను. కానీ ఈ యొక్క నెల చూస్తే దాదాపు 10 రోజుల్లోనే 10-15 రోజులు ఒక 4 వ్యక్తులు చనిపోయారు. అందరూ యవ్వనస్తులే. నిన్నటి దినాన కూడా నా భార్యకు కొలీగ్, హవేలాకు కొలీగ్ అన్నమాట, నంద్యాల శాంతిరామ్ కాలేజీలో తను పనిచేసేటప్పుడు ఆ అమ్మాయి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి అమ్మాయి, మలయాళీ. మరి చదువుకునేటప్పుడు ఈ కర్నూలు ప్రాంతానికి చెందినటువంటి అబ్బాయి. వీళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. మంచి దంపతులు, భక్తిపరులు, దేవుని సేవలో చురుగ్గా కొనసాగేవాళ్ళు. హవేలా అక్కడ పనిచేసేటప్పుడు నేను కూడా ఎప్పుడైనా నంద్యాల వెళ్ళేవాడిని. హవేలాని డ్రాప్ చేయడానికి కానివ్వండి, పికప్ చేసుకోవడానికి కానివ్వండి, వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు కనిపించేవాళ్ళు, మాట్లాడేవాడిని. నిన్నటి దినాన ఆ అమ్మాయి భర్త ఇక్కడ మన కర్నూలు కిమ్స్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. వయసు కేవలం 47 సంవత్సరాలు మాత్రమే. నాకంటే చిన్నోడు. చాలా బాధ అనిపించింది వెళ్ళి చూసి. రాత్రంతా దాదాపు 10 గంటల వరకు ఆ డెడ్ బాడీని ప్యాక్ చేసి నంద్యాలకి అంబులెన్స్లో పంపించేంత వరకు నేను అక్కడే ఉన్నాను. చాలా బాధ అనిపించింది ఆ అమ్మాయిని చూసినప్పుడు. మన రాష్ట్రానికి వచ్చింది, ఇక్కడే సెటిల్ అయింది, ఇప్పుడేమో భర్త చనిపోయాడు. చిన్న ఏజ్లోనే భర్త చనిపోయాడు. వాళ్ళకి పిల్లలు లేరు వాళ్ళు. కానీ ఇప్పుడు అసలు ఈ స్థితిని ఎలా ఎదుర్కోగలదు ఈ అమ్మాయి అని చాలా బాధ అనిపించింది. మనకి మొన్న ఈ 15 రోజుల్లో శ్రీకాంత్ అనే ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి కూడా వచ్చిపోయి 30 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చు అనుకుంటున్నాను. 35 సంవత్సరాలు అరౌండే.
శ్రీకాంత్ అన్నటువంటి ఇక్కడ కర్నూలులోని ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి తాగి లివర్ పాడై చనిపోయినాడు అని తెలిసింది. తర్వాత నిన్నటి దినాన్ని ఈ వారంలోనే ఏసన్న అని ఇంకొక ఏసన్న వాళ్ళ బ్రదరు యోసేపు, ఆ అబ్బాయి కూడా తాగి చనిపోయాడు. ఆ అబ్బాయి కూడా వచ్చిపోయే వయసు 35 సంవత్సరాలే. ఇదంతా ఎలా ఉంటే మా ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ముస్లిమ్స్ వాళ్ళు కొత్తగా వచ్చారు. ఆవిడ చనిపోయింది. అసలు ఆవిడ అంటే వాళ్ళు మనకి పెద్ద పరిచయం లేదు. అంటే వాళ్ళు వచ్చింది రీసెంట్గా వచ్చారు ఇక్కడికి. ఆవిడ వయసు కూడా వచ్చిపోయి 40 సంవత్సరాలు 45 దాకున్నాయి. నిన్న చూస్తే ఇట్లా. అయితే నిన్నటి దినాన కారణం ఏంటి అని కనుక్కుంటే, ఈ అబ్బాయి బాగా తింటాడు, బాగా మంచి తిండి ఇష్టం. భక్తిపరులైనా కానీ బాగా మంచి ఫుడ్ తింటం ఇష్టం. అయితే ఆ ప్రక్రియలో బాగా ఎక్కువగా బయట తినేటువంటి అలవాటు ఉంది. దానివలన అంటే ఫుడ్ బాగా ప్రేమించడం వలన ఏమైందంటే బీపీ, షుగర్లు ఇవన్నీ డెవలప్ అయినాయి. కానీ దాని గురించి పట్టించుకోలేదు. తర్వాత కాలికి ఏదో దెబ్బ తగిలితే ఆ దెబ్బను అసలు పట్టించుకోలేదు. అది ఇన్ఫెక్షన్గా మారి సెల్యులైటిస్గా మారి లోపల శరీరంలో అంతా పాకిపోయింది. శాంతిరామ్ మెడికల్ కాలేజీలోనే కొన్ని దినాల పాటు ఉంచారు. ఆ తర్వాత ఇంకా బాగా అక్కడ వెంటిలేటర్ పై పెట్టారు. సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు కర్నూలులో కిమ్స్కి తెచ్చారు. నాకు నిన్న తెలిసిన వెంటనే సహోదరులకు మెసేజ్ పెట్టాను, మిత్రులారా మనం వెళ్దాము, దర్శిద్దాము, ప్రార్థన చేద్దామని. నేను కరెక్ట్గా 5:30-5:50 ఎప్పుడు ఇంటికి వచ్చాను. జస్ట్ ఇంకప్పుడే దిగి రెడీ నైట్కి వెళ్ళాలి కాబట్టి 8:30కి వెళ్ళాలని మెసేజ్ పెట్టాను. 6 గంటలకి ఇంటికి వచ్చాను. అప్పుడే మెసేజ్ వచ్చింది, నాకు కాల్ వచ్చింది, ఇట్లా చనిపోయారు. ఇంకా వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాను. చాలా బాధ అనిపించింది మిత్రులారా. అంటే మరణం ఇదే కనిపిస్తుంది ఎక్కడ చూసినా, మరణం. అందులో వయసు అయిపోయినటువంటి వాళ్ళ కాదు, యవనస్తులే అందరూ మంచి వయసులో ఉన్నటువంటి వాళ్ళే. కారణాలు ఏంటంటే ఎక్కువ మంది విస్తారమైన తిండి, విస్తారంగా తాగడం, ఇది ప్రధానమైన కారణాలు ఈ మధ్య కాలంలో నేను చూసినటువంటి మరణాల్లో. అయితే ఎదురుగా ఉన్నటువంటి ముస్లిం సహోదరి ఏ కారణంతో చనిపోయారో మనకైతే తెలియదు. ఈ చనిపోయినటువంటి పురుషుడు మాత్రం ఎక్కువగా విస్తారంగా తినడము, విస్తారంగా తాగడము. చాలా వాళ్ళ పరిస్థితి చూస్తే, భార్యల పరిస్థితి ఎట్లా ఏడుస్తున్నారంటే వాళ్ళు, చాలా బాధ అనిపించింది. నాకు ఏడుపు వచ్చింది అక్కడ వాళ్ళని చూసినప్పుడు. ఏంటి ప్రభువా, సరే వాళ్ళ తర్వాత వాళ్ళ సంగతి ప్రక్కన పెడితే అసలు మనం ఎలా బ్రతుకుతున్నామనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనమేమి మరణానికి అతీతులం కాదు కదా, కాదు. సరే వాళ్ళు తిండి విషయంలో, తాగడం విషయంలో ఫెయిల్ అయ్యారు అనుకుంటే, మన జీవితంలో ఏ విషయాలు మనం ఫెయిల్ అవుతున్నాం? వాళ్ళని ఒక వేలు పెట్టి చూపిస్తే వీళ్ళు విస్తారంగా తిని చనిపోయారనుకుంటే, లేదా వీళ్ళు విస్తారంగా తాగి చనిపోయారనుకుంటే, మనం చాలాసార్లు అటువంటి పేర్లు పెడుతుంటాం, తిండిబోతులు, తాగుబోతులని. మనం ఏం పేరు పెట్టుకోవాలి? మనం ఎన్ని విషయాల్లో, కోపానికి మనం ఎంతమంది బానిసలం, పగకు ఎంతమంది బానిసలం, కక్షకు ఎంతమంది బానిసలం, స్వార్థానికి ఎంతమంది బానిసలం. వీటికి పేర్లు ఏం పెట్టాలి? మనం ఆలోచన చేసుకోవాలి. నిద్రకు ఎంతమంది బానిసలం, తిండికి మనలో లేరా? తిండికి బానిసలం కాదా మనము? ఏమో ఆలోచన చేసుకోవాలి. శరీర కోరికలకు, వ్యభిచారమునకు, జారత్వమునకు ఎంతమంది బానిసలం, మనం వాళ్ళ చెడు మాటలు మాట్లాడడానికి ఎంతమంది బానిసలం. ఈ రోజుకి ఇంత వాక్యం చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, అయినప్పటికీ లోకస్తుల కన్నా భయంకరంగా బ్రతుకుతున్నటువంటి స్థితిలో లేమో మనం చాలాసార్లు. ఇళ్లల్లో మనం ఎలా కోప్పడతాం, ఎంతగా కోప్పడతాం, ఎంతగా ద్వేషిస్తాం మన ఇళ్లల్లోనే. ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. నేను అన్నాను కదా, ప్రారంభంలోనే మీకు చెప్పాను కదా,
ఈ 4 సువార్తలు ప్రారంభించాలి అన్నటువంటి నేను ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు ఈ వస్తున్నటువంటి జరుగుతున్న మరణాలను చూసి మరణము గురించి ధ్యానం చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది నిన్నటి దినాన. మరణం గురించి అసలు బైబిల్ ఏం చెప్తుంది అన్నటువంటిది. అయితే నేను యాక్చువల్గా ఇది రాత్రి అనుకున్నప్పుడు నా షెడ్యూల్ యాక్చువల్గా రేపటి దినాన్ని నేను బోధించాలి. అయితే కొన్ని కారణాల నిమిత్తము నాకు ఈరోజు నేను మాట్లాడవలసి వచ్చింది. అయితే మిత్రులారా, అయితే నేను ఎటు తిరిగి అది అనుకున్నాను కాబట్టి ఒక అధ్యాయము మరణము పునరుద్ధానమును గురించి మాట్లాడే ఒక అధ్యాయం ఉన్నది బైబిల్లో. అది విస్తారంగా మాట్లాడుతుంది. పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము. ఒక ఇంట్రడక్టరీగా ఈరోజు మనము దీన్ని చదువుతాం. ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఇక రానున్నటువంటి దినాలలో మరి ఎందుకో ఈ మరణం అన్నటువంటిది విస్తారంగా చూస్తున్నాను కాబట్టి మనం కూడా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అసలు ఎంత మనం రెడీగా ఉన్నాం, ఈరోజు చనిపోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నాం? ఈరోజు ఎన్ని లోపాలు ఉన్నాయో, నాలో ఎన్నున్నాయో, నా ఆలోచనల్లో, మాటల్లో, శరీరంలో ఎన్నున్నాయో, మీలో ఎన్నున్నాయో, వీటన్నిటిని మనం ఈరోజు ఆలోచన చేసుకొని వీటి విషయం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి మిత్రులారా. మనకు తెలియకుండానే దేవుడు ఈ 2026 సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఒక నిబంధన చేసుకున్నాం. 2-3 కలిసినప్పుడు 3వ వ్యక్తి గురించి చెడు మాట్లాడకూడదు, నెగిటివ్ మాట్లాడకూడదు. విషయాన్ని ఆపడంలో ఇది మొట్టమొదటి విషయం. చూడండి, మనం ఆల్రెడీ నిబంధన చేశాము. 2-3 మీరైనా సరే ఎక్కడైనా 2-3 బంధువులు మీరు ఎవరైనా కలుసుకున్నప్పుడు 3వ బంధువు గురించి నెగిటివ్ మాట్లాడుకోవద్దు. ఆవిడట్లా, ఈవిడెట్లా, వీళ్ళట్లా అని నెగిటివ్ వద్దు. అది విషం. చేతనైతే మంచి మాట్లాడదాం. బంధువుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, అన్యులు కానివ్వండి, ఆఫీసులో కొలీగ్స్ కానివ్వండి, సహవాసంలో సహోదరులు కానివ్వండి, లేదా కుటుంబంలోనే కానివ్వండి, కుటుంబ తోబుట్టువులు కానివ్వండి, 2 వ్యక్తులు కలిసినప్పుడు నెగటివ్ మాట్లాడడం అంటే ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం బాగోగులు కాదు. బాగోగులు మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఎట్లున్నారంట, వాళ్ళు బాగున్నారనా, ఏమి ఇట్లా జరిగిందంట వాళ్ళ ఇంట్లో, అయ్యో పాపం పలకరిద్దాం, ఇట్లా బాగోగులు మాట్లాడుకోవచ్చు. నేను చెప్పేది అంటే నెగిటివ్ అంటే ఒకరిని తక్కువ చేయటము, అవమానించడం, వాళ్ళ గురించి చెడును పదే మాట్లాడుకోవటము, ఇది విషయం మిత్రులారా. ఇది ఒక ఆస్పెక్ట్. ఆ రకంగా మనలో ఇంకా ఎన్నున్నాయో వాటన్నిటిని మనము నిర్వీర్యం చేసుకొని ఆ పనిని ప్రారంభించాలి. అయితే ఇక్కడ దృష్టి మన పైన ఉంచుకోకూడదు, క్రీస్తు పైన దృష్టి ఉంచాలి. క్రీస్తు నాలో జీవించాలి. ఎందుకంటే దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడింది. ఇప్పుడు మీరు చూడండి, బయట చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని. ఇవి నేను యాక్చువల్గా ఎక్కువ అటెండ్ అవుతుంటా. ఎందుకు అంటే యాజ్ ఒక అకాడమిషియన్గా, నేను ఒక బోధకునిగా నేను చాలా కోర్సులు చేస్తాను. చూడండి, నేను మీ ముందుకు వచ్చి చెప్తున్నానంటే నేనేదో కేవలం అలా రాను. చాలా కోర్సులు వ్యక్తిగతంగా చాలా సమయాన్ని నేను వెచ్చిస్తాను. ఎందుకంటే నేను నేర్చుకోవాలి కదా. నేను నేర్చుకోకుండా నేను వచ్చి మీకు చెప్పలేను. నేను చేసే కోర్సెస్లో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నేను ఒక కోర్స్ చేశాను. ఐఐటి వాళ్ళ ఆఫర్ చేసేది. దానికి నాకు గోల్డ్ మెడాలియన్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఆ కోర్స్ చేసిన వాళ్ళలో ఇండియా మొత్తంలో టాప్ 1%లో నేను కూడా ఉన్నాను. అంటే ఎగ్జామ్లో అండి, అది ఎగ్జామ్ రాయాలి. ఆ కోర్స్ చదివి ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఆ సర్టిఫికేట్ వచ్చింది. అయితే ఆ కోర్సుల్లో ప్రధానంగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యాంగర్ మేనేజ్మెంట్, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే ఇట్లా స్లీప్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, వీటన్నిటిలో కూడా దృష్టి. ఇప్పుడు ధనరాజు ఉన్నాడు. ధనరాజు యాంగర్ మేనేజ్మెంట్, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇతను దృష్టంతా తనపైన పెట్టుకోవాలి. నా గురించి ఎక్కువగా నేను ఆలోచన చేయాలి. నాలో ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ బలాలు ఉన్నాయి, అసలు నేను కోపపడడానికి కారణాలు ఏంటి,
ఇట్లా నా పైనే నేను దృష్టి పెట్టి నేను ప్రతిసారి ఒక నిర్ణయం తీసుకుని నేను ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, నేను ఇది చెయ్యాలి, నేను ఇది చేయకూడదు, నేను ఇది చెయ్యాలి, నేను ఇది చేయకూడదు, నేను ఇది చెయ్యాలి, నేను ఇది చేయకూడదు. ఇట్లా నేను 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 అంటే ఏమైందంటే ఇక్కడ అంతా కూడా దృష్టి నేను నా దీనిపైన ఉంది. కానీ బైబిల్ చెప్పేది ఏంటి? బైబిల్కి దీనికి ఉన్న ఈ కోర్సులకు ఉన్న తేడా ఏంటంటే బైబిల్ దృష్టి అంతా దేవుని పైన ఉంటుంది. దేవుడు నా కొరకు ఇంతగా తగ్గించుకున్నాడు, అవమానమును భరించాడు, ఆయన పవిత్రుడు, ఆయన నా కొరకు ఈ లోకంలో పుట్టాడు, సేవకునిగా బానిసగా పుట్టాడు, నా కొరకు చనిపోయాడు, నా పాపములు క్షమించాడు. కాబట్టి దేవుని ప్రేమ నా హృదయంలో కృమ్మరించబడింది. దేవుని ప్రేమ, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, నా దేహము దేవుని ఆలయంగా చేయబడింది. ఇక్కడ దృష్టి అంతా దేవుని పైన ఉంది. గమనించారా? మామూలుగా ఈ లోకంలో చేసే ఈ కోర్సెస్లు ఏంటంటే దృష్టి అంతా నా పైన ఉంటుంది. నేను ఇది చేయాలి, అది చేయకూడదు, ఇది తినాలి, అది తినకూడదు, ఈ మాట మాట్లాడాలి, నేను ఈ మాట మాట్లాడకూడదు, నేను ఇన్ని గంటలకు లేవాలి, ఇన్ని గంటలకు ఎక్సర్సైజ్ చేయాలి, ఇన్ని గంటల పాటు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఇది తినాలి. ఎంత మంచిదే, ఇదేమి చెడు కాదు మిత్రులారా. వండర్ఫుల్ కోర్సెస్ నేను స్టడీ చేస్తున్నాను, నాకు చాలా ఇష్టం కూడా. అయితే ఇక్కడ దృష్టి ఎప్పుడు కూడా మనం మన పైన పెట్టకూడదు, దేవుని పైన పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది వాస్తవంగా దేవుడు తగ్గించుకున్నాడు మన కొరకు, దేవుడు మానవుడైనాడు. అసలు ఒక అసాధ్యంగా కనిపించే విషయం అది. దేవుడు మానవుడైనాడు, ఎన్నో కడు బీదరికంలో పుట్టాడు ఆయన. అంటే అత్యంత కింది స్థాయికి ఆయన వచ్చాడు, అత్యంత కింది స్థాయికి దేవుడు వచ్చాడు. అత్యంత కింది స్థాయికి వచ్చి ఆయన అవమానాలు పరిచర్య చేశాడు. పరిచర్య చేయటం కాకుండా అవమానాలు పొందాడు, గాయాలు పొందాడు. ఆయన అనేకతలుగా హింసింపబడ్డాడు, ద్వేషించబడ్డాడు, చంపబడ్డాడు. అయినా ఆయన భరించాడు, క్షమించాడు. దేవుడికి మరణమును జయించి తిరిగి లేచాడు. అంటే ప్రేమతో సమస్తమును జయించాడు. ఇప్పుడు ఏమైందంటే ఆయన యందు విశ్వాసముంచుచున్నటువంటి మనలో ఆయన వచ్చి జీవించుచున్నాడు తన ఆత్మ ద్వారా. అదే బైబిల్ చెప్పేది, మీ దేహము దేవుని ఆలయమని మీకు తెలియదా? ఎందుకు ఆ ప్రశ్న? మీకు తెలియదా దేవుని ఆలయం అంటే? దాని అర్థం మీరు విలువ పెట్టి కొనబడ్డవారు. కాబట్టి మీరు ఇక తిండిబోతుతనానికి బానిసలు కారు, తాగడానికి బానిసలు కారు, వ్యభిచారములకు, జారత్వములకు, పగకు, విభేదములకు, జగడములకు, అల్లరులకు, వేటికి విగ్రహమునకు, మత్తతులకు, మంత్రతంత్రాలకు మీరు బానిసలు కారు. మీ దేహము దేవుని ఆలయము, దేవుని ఆత్మ మీరు జీవిస్తున్నాడు. ఇది బైబిల్ చెప్పే పని. కాబట్టి నాలో దేవుని ఆత్మ జీవిస్తున్నాడు. ఎందుకు జీవిస్తున్నాడు? నన్ను క్రీస్తు యొక్క సారూప్యములోనికి మార్చడానికి. దీనిని శాంక్టిఫికేషన్ అంటారు మిత్రులారా. కాబట్టి ఇక్కడ దృష్టంతా కూడా దేవుని పైన మనం పెట్టాలి, యేసయ్య పైన పెట్టాలి, దేవుని ఆత్మ పైన పెట్టాలి. ఆయన ప్రేమిస్తాడు కాబట్టి నేను ప్రేమిస్తాను, ఆయన క్షమిస్తాడు కాబట్టి నేను క్షమిస్తాను, ఆయన పవిత్రుడు కాబట్టి ఇప్పుడు ఆయన నాలో ఉన్నాడు కదా, నేను పవిత్రంగా జీవిస్తాను, పాపమును అసహించుకుంటాను, చీకటి కార్యములను అసహించుకుంటాను. ఇదనమాట తేడా. కాబట్టి మిత్రులారా, మనం కూడా ఇవి నేను రానున్న దినాలలో వీటిని ఎక్కువగా మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ దృష్టి ఏంటంటే మనం దేవుని పైన పెట్టాలి. అయితే నేను నిన్నటి దినాన్ని చెప్పాను కదా, ఈ యొక్క మరణం విషయంలో వారి దుఃఖం చూసినప్పుడు ఒకరోజు మనం కూడా చనిపోవాలి కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చనిపోయారు చెప్పండి అబ్బా? ఏమో అందరూ చనిపోవాల్సిందే. ఏమో ప్రభు వస్తే అది వేరే విషయం. మనం బ్రతుకున్నప్పుడే ప్రభు వచ్చేస్తే మనము ఎత్తబడతాము, అది వేరే విషయం. కానీ మనం ప్రతి ఒక్కరు చనిపోవాలి. ఒక రోజున మనల్ని చూస్తూ మన వారు ఏడుస్తూ ఉంటారు, లేదా మన వారు కూడా చనిపోవాల్సింది, మన ఇంట్లో ఉన్నవాళ్ళు చనిపోవాల్సింది, వాళ్ళను చూస్తూ మనము ఏడుస్తూ ఉంటాం. అయితే మరణాన్ని ఎదుర్కోవాలి. మరణాన్ని చూసి భయపడాలనా, కృంగిపోవాలనా? ఎవరైతే రక్షణ పొందలేదో వారిని బట్టి అయితే ఏడవాలి, వాళ్ళను బట్టి అయితే కృంగిపోవాలి. సాధారణంగా ఏడుస్తాం, ఎవరు చనిపోయినా ఏడుస్తాం. సాధారణంగా ఏడవడం వేరు, సాధారణంగా ఒకరు మన బంధువులు కానీ మిత్రులు కానీ చనిపోయినప్పుడు, ఇప్పుడు నిన్నే నేను ఉన్నాను వెళ్ళడంతో ఆయన చూసినప్పుడు, ఆవిడ వేదన చూసినప్పుడు నాకే ఏడుపు వచ్చేసింది. అంటే మన బంధువులేం కాదు, పరిచయస్తుడు. అంటే సాధారణంగా మనం ఏడుస్తాం. నేను దాని గురించి కాదు మాట్లాడేది.
ఇక అసలు నాకు నిరీక్షణే లేదు అన్నట్టు ఏడవదగునా? నాకు నిరీక్షణే లేదు, ఇక నేను సమస్తమును కోల్పోయానని చెప్పేసి జీవితం శూన్యమైపోయింది అని అనుకున్నదగునా? ఇది మిత్రులు నేను మాట్లాడేది. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. నేను 12 నుంచి 19 వచనాలు చదువుతాను. నేను ఎందుకు లేఖనాలు చదువుతానంటే మిత్రులారా, మన దృష్టంతా లేఖనాలే, మన మాటలకు ఆధారం లేఖనాలే, మన సొంత ఊహలు కాదు, కల్పితాలు కాదు. కేవలం వాక్యానుసారంగా నిలబడితేనే మనం బండపైన కట్టబడినటువంటి ఇల్లు వలె ఉంటాం. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 12 నుంచి 19 వచనాలు నేను చదువుతున్నాను. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? ఎలా చెప్తున్నారు? కొంతమంది ఆ రోజుల్లో ఇంకా చనిపోయిన వాళ్ళు అదే అంతం, మరణమే అంతం అన్నట్టు మాట్లాడుతున్నారంట. ఎందుకు అలా చెప్తున్నారు? క్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన లేపబడ్డాడని మేము చెప్తుంటే మీరు కొంతమంది అసలు మృతుల పునరుద్ధానమే లేదని ఎలా చెప్తున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపముల్లోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరి కంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఎంత కఠినమైన స్టేట్మెంట్ చూసారా? పౌలు గారి స్టేట్మెంట్స్ చాలా కఠినమైనటువంటి స్టేట్మెంట్స్. చూడండి, చాలా సందర్భాల్లో ఆయనే అంటాడు, ఒక్కొక్కసారి నేను కఠినంగా మాట్లాడుతున్నాను, రాస్తున్నాను మీరు అనుకోవద్దని ఆయనే చెప్తాడు. చూడండి, ఒక మాట అన్నాడు, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. కాబట్టి ఆయన చెప్తున్నాడు, క్రీస్తు ఒకవేళ అసలు చనిపోయిన వారు లేచే పరిస్థితే లేకపోతే ఇక యేసుక్రీస్తు ప్రభు కూడా లేవనట్టే. ఆయన లేవలేదంటే మన విశ్వాసము వ్యర్థమే. మరి మన విశ్వాసం వ్యర్థమైతే ఎందుకు ఈ ప్రార్థనలు, ఎందుకు ఈ సువార్త ప్రకటనలు, ఎందుకు? అందరికంటే దౌర్భాగ్యులం కదా మనం. సువార్త ప్రకటనని చెప్పి, ప్రార్థనని చెప్పి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాము, ఎంత డబ్బుని వెచ్చిస్తున్నాము, ఎంత శ్రమను వెచ్చిస్తున్నాము. అందరికన్నా దౌర్భాగ్యం కదా మనం. ఈ మాటల్లో పౌలు గారు ఎంత స్పష్టంగా నొక్కి చెప్తున్నారో చూడండి. మృతుల పునరుద్ధానము ఉన్నది. సహోదరుడా, సహోదరి, ఒకరోజు నువ్వు నేను లేస్తాం, చనిపోతాం. ప్రతి ఒక్కరూ చనిపోతాం. అయితే లేపబడతాం మనం యేసుక్రీస్తులో ఉన్నవారైతే నిత్య జీవం కొరకు లేపబడతారు. నువ్వు లేపబడతావు, నేను లేపబడతాను. ఆ తర్వాత చూడండి 20వ వచనం నుంచి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చూసారా, అందరూ బ్రతికింపబడతారు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. మొట్టమొదటి ఎవరు లేస్తారంటే ఆయన వారంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నారో. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. తుదకు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయన పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత సమస్తమును ఆయన తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. లాస్ట్కి వచ్చేసరికి అసలు మరణం అనేది ఇక ఉండదు. ఇంత దుఃఖమునకు కారణమైన మరణము ఉండదు, ఇంత వేదనకు కారణమైన మరణం ఉండదు మిత్రులారా. అందరు అసలు మరణమే సంపూర్ణంగా తొలగించబడే దినం ఒకటి వస్తుందని బైబిల్ పదే చెప్తుంది మిత్రులారా.
కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచి ఉండెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషదమే. సమస్తం మిత్రులారా, ఈ సమయము, ఈ జీవితము, ఈ అధికారములు, ఈ సింహాసనములు, సమస్తము, ఈ విశ్వములో సమస్తం కూడా యేసుక్రీస్తు ప్రభువారి పాదాల కింద ఉంచబడింది. అందుకే మనం చెప్పేది క్రీస్తు కొరకు బ్రతకండి, క్రీస్తు కొరకు బ్రతకండి. అంటే ఉద్యోగాలు చేసుకోవద్దని కదా, ఉద్యోగాలు చేసుకోండి, హ్యాపీగా జీవించండి, కానీ జీవితానికి అధికారి మాత్రం క్రీస్తు. మనం బాగా కుటుంబ జీవితాలు, ఉద్యోగ జీవితాలు, సంఘము, స్నేహితులు అన్నీ ఎంజాయ్ చేయండి, కానీ మీరు ఈ చేసే ప్రతి దాంట్లో కూడా యజమానుడు క్రీస్తు అని తెలిసి భయపడుచు ఆయనకు ఇష్టలైన వారిగా ప్రతిదాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు మిత్రులారా. అయితే ఒక విషయము, సమస్తమును క్రీస్తునకు లోబడి ఉన్నవి, లోపరచబడి ఉన్నవి. అంటే సమస్తమైన మరణం కూడా లోపరచబడింది. అంత మాత్రమే కాదు, ప్రతి మనిషి కూడా లోపరచబడి ఉన్నాడు. నీవును నేను కూడా లోపరచబడి ఉన్నాము. అంటే నీపైన నాపైన సంపూర్ణమైన అధికారం ఎవరిది? క్రీస్తుది. అందుకని ఇందాకే చెప్పాను కదా, మనము కొనబడినటువంటి వారిని. మిత్రులారా, నీవు నేను మనం కొనబడ్డాం. మరి కొనబడినప్పుడు మన పైన అధికారం ఎవరిది? ఆయనది కదా. మరి ఆయనకు అధికారం ఉంటే మనిష్టారాజ్యంగా మనం ఎందుకు జీవిస్తున్నాం? ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఉద్యోగం చేసేటప్పుడు, ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ కాలేజీలో చేస్తున్నాను, మేనేజ్మెంట్కు తగినట్టు నేను నడుచుకోవాలి, ఎందుకంటే కాలేజీ వాళ్ళది కదా. అదేవిధంగా మనల్ని ఒక అతను కొన్నప్పుడు ఆయనకు తగినట్టు మనం నడుచుకోవాలి. కానీ మన కోపాలు ఏంటి, మన తాపాలు ఏంటి, మన ద్వేషాలు, మన జగడాలు, మన అల్లరులు, మన కోరికలు, శరీర కోరికలు ఏంటివి? మన ఇష్టం వచ్చినట్టు మనం ఎలా జీవిస్తాం? ఆలోచన చేసుకోవాలి. అయితే ఒక మాట ఉంది చూడండి, 28వ వచనములో, ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికే తానే లోబడును. ఆ తర్వాత చూడండి 29, 34 వచనాలు చాలా స్ట్రాంగ్ వచనాలు. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేని చేతురు. ఈ 29వ వచనం మనకి తెలియదు, సమాచారం లేదు. చనిపోయిన వారి కొరకు కూడా బాప్తిస్మం తీసుకునేవాళ్ళంట. మరి దీని గురించిన సమాచారం మనకు పెద్ద లేదు. అందుకని బైబిల్ పండితులు 29వ వచనానికి ఈ యొక్క 15వ అధ్యాయంలో పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 29వ వచనాన్ని ఒక పెద్ద ప్రశ్న. అసలు మృతుల కొరకు బాప్తిస్మం ఏంటి అనేది మనకు తెలియదు. సరే, 30వ వచనం చదువుతున్నా, అందుకని 29వ వచనం నేను ప్రక్కన పెట్టాను. 30వ వచనం చదువుతున్నాను, గుర్తుపెట్టుకోండి. 31 చదువుతాను. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము. అది విషయం. ఇంకా అసలు మృతుల పునరుద్ధానమే లేదంటే అడిగ దేవుడే లేడు. ఇక దేవుడే లేడు, తీర్పు లేదు, నిత్యత్వం లేదు, పరలోక రాజ్యం లేదు, ఏం లేవు, అంతా ఒట్టిదనుకోండి. ఇక ఈరోజు తిందాం, తాగదాం, మనం అనుకున్నవన్నీ చేద్దాం, మనం అనుకున్నవన్నీ చేసేద్దాం ఈరోజే. ఇంకంతే కదా. మరి ఇంక జీవితానికి అర్థమేముంది? ఇక ప్రేమ ఎందుకు, దయ ఎందుకు, పాపక్షమాపణ ఎందుకు? ఏమి దేవుడే లేడు అసలు. ఎవరికి మనం సమాధానం చెప్పని అవసరమే లేదు. అది ఆయన చెప్పేది. కానీ అది సాధ్యమే? ఆలోచన చేయండి. మన ఇష్టారాజ్యంగా ఉంటే మనమే బాధపడతాం కదా. మనమే బాధపడుతున్నామంటే దాని అర్థం ఏంటి? ఒక లైన్ ఉంది, ఆ లైన్కి మనం విధేయత చూపించాలి. ఇది మంచి, ఇది చెడుని మనకు తెలుసు. ఇది మంచి అని నీకు ఎలా తెలిసింది? ఇది చెడు అని నీకు ఎలా తెలిసింది? ఇది మంచి, ఇది చెడు అని నీ హృదయంలో రాసిన దేవుడు ఒకడు ఉన్నాడు కాబట్టి నీకు అది తెలిసింది. నేను కొంచెం ఫిలసాఫికల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు నీకు తెలుసు కదా, నువ్వు కోప్పడ్డావు, అయ్యో కోప్పడకూడదు, నువ్వు ఎన్నోసార్లు బాధపడ్డావు కదా. ఎందుకు బాధపడుతున్నావు? బాధపడుంటే నీ హృదయంలో ఏదో ఉంది, నీతో నీ అంతరాత్మ మాట్లాడుతుంది. ఇది నాయనా, ఇది తప్పు, ఇది ఒప్పు అని. నువ్వు మాట్లాడింది తప్పు
అని నీ అంతరాత్మ మాట్లాడుతుంది. ఆ అంతరాత్మే ఎవరు పెట్టారు? ఆ అంతరాత్మని ఒక సృష్టికర్త పెట్టాడు. అంటే ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకన్నీ లెక్క అప్పచెప్పాలని మన అంతరాత్మే మనకు చెప్తుంది. మిత్రులారా చూడండి, ఒకవేళ ఏమి లేకపోతే రేపు తిందుము తాగుదుము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చూసారా? అయితే అంటున్నాడు మోసపోకుడే, దేవుడు లేడు అన్నటువంటి ఆ ట్రాప్లో పడద్దు. నన్నెవరు చూస్తారులే అన్న ట్రాప్లో పడద్దు. అదొక ట్రాప్, అదొక వల. ఆ వలలో పడద్దు. ఆ తర్వాత ఏముంది? మోసపోకుడని చెప్పి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము. సాంగత్యం అంటే కేవలం మనుషులు అనుకోని అవసరం లేదు. అఫ్కోర్స్ ఇది మనుషుల గురించే ప్రత్యేకంగా మాట్లాడుతుంది. ఇదే కదా కీర్తనలు 1వ అధ్యాయం, దుష్టుల ఆలోచన చొప్పు నడుక, పాపుల మార్గము నిలుక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండుక. అదే దుష్ట సాంగత్యం. అయితే అంత మాత్రమే దుష్ట కోరికలు కూడా ఏమున్నాయి? నేను కోరి తిండిపోతనం ఉన్నదా, తాగుబోతనం ఉన్నదా, వ్యభిచారం ఉన్నదా, జారత్వం ఉన్నదా, మోసం ఉన్నదా, లంచం ఉన్నదా? కొంతమంది డబ్బు కొరకు ఏమైనా చేస్తారు, కొంతమంది పేరు ప్రతిష్ట కొరకు ఏమైనా చేస్తారు. అదే కదా ఈ లోకం అంతా అదే కదా. పేరు ప్రతిష్ట, డబ్బు, శరీర కోరికలు, తినడం, తాగడం, నిద్రపోవటం. అదే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అంటే. ఇదంతా దుష్ట సాంగత్యము. ఇటువంటి దుష్ట సాంగత్యం అంట మంచి నడవడిని చెరుపును. అది వీటితో మనం సాంగత్యం చేయకూడదు. మిత్రులారా, నువ్వు తినేటప్పుడు నీ నోటికి అడ్డం పెట్టుకో, లిమిటెడ్గా తిను. తాగేటప్పుడు లిమిటెడ్గా తాగు. తాగుబోతుంటే కేవలం సారాయే కాదు, కొంతమంది కోకో కోలాలు విపరీతంగా తాగుతారు, వాళ్ళు తాగుబోతులే. కొంతమంది టీ లేకపోతే గిలగిల కొట్టుకుంటారు. మనం చాలాసార్లు ఎంతసేపటికి వాళ్ళు తాగుబోతులు, వీళ్ళు తిండిపోతులు అంటామే కానీ మనలో ఉన్న తాగుబోతానని మనం గుర్తించము. కొంతమందికి చక్కెర, తీపి విపరీతంగా తినాలి. అది బానిసత్వం కదా. కేవలం ఎందుకు ఆ తాగుబోతుని అంటావు? ఆ సారాయి తాగేవాడిని అంటావు. ఆ సారాయి తాగుడు కళ్ళు తిరిగి రోడ్డు మీద పడ్డాడు, బట్టలు లేకుండా పడ్డాడు. అదే కదా. మరి నీకేమవుతుంది? నువ్వు తినే చక్కెర వల్ల ఎంత షుగర్ పెరుగుతుంది, నీ లోపల నువ్వుకి ఎంత డ్యామేజ్ అవుతుంది. టీ లేకపోతే కొంతమందికి రోజుకు 10 టీలు తాగాలి, అది తాగుబోతానం కదా. అందుకని బైబిల్లో చూడండి, చక్కగా తాగుబోతాను, తిండిపోతాను అన్నారు. ఏమి తాగితే తాగుబోతాను అనలేదు, ఏమి తింటే తిండిపోతాను అన్నారు. తిండిపోతానంటే ఏ తిండి అయినా. కొంతమందికి మటన్ లేకపోతే, నాకు తెలుసు కొంతమంది అంటే అది వాళ్ళు చిన్నపిల్లలండి, కొంతమంది అసలు తిండిని ఎంత ప్రేమిస్తారంటే తిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అరక్క విస్తారంగా తిని. ఏ తిండైనా తిండిపోతానమే. నువ్వు ఏమైనా ఒక పరిధి మించి తాగుతున్నావంటే తాగుబోతానమే. కాబట్టి ఇటువంటి వాటితో మనం సాంగత్యం చేయకూడదు. చక్కెరతో సాంగత్యమా? ఇప్పుడు అదే కదా చనిపోయినటువంటి బిర్యానీతో సాంగత్యమా? మటన్తో, చికెన్తో సాంగత్యమా? కొద్ది రోజుల పాటు రుచి లేనటువంటిది ఏదైనా తినొచ్చు కదా. కాకరకాయ తిను, నీ ఆరోగ్యానికి మంచిది కదా. రొట్టె తిను, నీ ఆరోగ్యానికి మంచిది కదా. చక్కెర లేకుండా ఒట్టి పాలు తాగు, నీ ఆరోగ్యానికి మంచిది కదా. ఇవన్నీ దుష్ట సాంగత్యాలు కాదా? మిత్రులారా, ఆలోచన చేయండి. చూడండి, మనం తెలివిగా ఉండి ఇప్పుడు ఈ జరిగిన మరణాలన్నీ వాళ్ళందరికీ వాళ్ళే తెచ్చుకుంది. 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఆ భార్యలు ఏం కావాలి? ఆలోచన చేయండి ఒక్కసారి. ఏం కావాలి? పిల్లలు ఏం కావాలి? భార్యలు ఏం కావాలి? భర్త తోడు లేకుండా బ్రతకాలంటే వారి ఆహారపు అలవాట్లే, వాళ్ళు తాగు అలవాట్లే అవే వాళ్ళని చంపినాయి. అదేవిధంగా విస్తారంగా చక్కెర తినేవాళ్ళు ఇంకా భయంకరంగా చేస్తారు. ఈ తాగిన వాళ్ళు అన్నట్లు చచ్చిపోతారు. మన లోపలే శరీరాన్ని తినేస్తున్నాయి. విస్తారంగా టీ తాగితే గ్యాస్ట్రిక్ ట్రబుల్, గ్యాస్ట్రైటిస్ డెవలప్ అయింది. విస్తారంగా బిర్యానీలు. మొన్న ఆ కేరళ నుంచి వచ్చిన నన్ను అడిగాడు డాక్టర్ సునీల్ గారు, మనం ఇక్కడ ప్రేయర్ మీటింగ్ పెట్టాం కదా మన ఇంట్లో, ఏందని రాజు ఈ ఆంధ్ర వాళ్ళు ఎక్కడికి పోయినా బిర్యానీ అంటారని. అవును నాయన, ముక్క లేకపోతే మా వాళ్ళకు దిగదు నాయన. మిత్రులారా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేయను. తిండి కోసం దేవుని నమ్ముకునే రోజులు వస్తాయి,
కేవలం అవసరతల కొరకు దేవుని నమ్ముకునే రోజులు వస్తాయి. మన విశ్వాసాన్ని పాడు చేసే గుంట నక్కలు ఎంతసేపటికి మనము ఈ వ్యభిచారము, విగ్రహారాధన, తిండిపోతాం ఇవి అంటాం. కానీ ఇప్పుడు నీ శరీరం ఒక ద్రాక్ష తోట, నా శరీరం ఒక ద్రాక్ష తోట. నేను నిద్రపోవలసిన సమయం నిద్రపోవాలి, నా శరీరానికి ఇవ్వాల్సిన విశ్రాంతిని ఇవ్వాలి, నా తిండిని కొంచెం కంట్రోల్లో చేసుకోవాలి. అంటే నువ్వు ఎప్పుడన్నా కడుపు నిండా తినకూడదని నేను చెప్పడం లేదు. తిను, కడుపు నిండా ఒకసారి తిను, 2 సార్లు తిను. 3వ రోజు కూడా ముక్కలు లేవని భార్యని తిడితే ఎట్లా? ఇంత చక్కెర పోసుకొని తాగితే ఎట్లా? అంటే చక్కెరకు నువ్వు బానిసే కదా. నీ ఆరోగ్యం, నీ ద్రాక్ష తోట, నీ శరీరం, నీ ఆలయం పాడవుతుంది. ఆలోచన చేయి మిత్రుడా. నేను మాట్లాడే విషయాలు కొంచెం వ్యక్తిగతమైన, నీ మేలు కొరకు, నా మేలు కొరకే మాట్లాడుతాను. ఎందుకంటే ఈ జరిగిన మరణాలన్నీ చూస్తే సహజంగా వచ్చిన మరణాలు కాదు, కేవలం ఆహారపు అలవాట్లు. అయితే ఈ సమాజంలో సారాయి ఎంతసేపుడికి ఆ సారాయే పట్టుకుంటారు, కానీ మిగిలిన టీని పట్టుకోరు. అంతసేపుగా ఎవరైనా సిగరెట్లు తాగితే దాన్నే ఆ సిగరెట్లు తాగటం కన్నా నువ్వు ఎక్కువ టీ తాగుతున్నావు. ఆయన సిగరెట్లు తాగటం నువ్వు ఎక్కువ చక్కెర తింటున్నావు. ఆయన సిగరెట్లు తాగటం నువ్వు ఎక్కువ ముక్కలు తింటున్నావు. ఇది దుష్ట సాంగత్యం కాదా? బైబిల్లో అందుకనే ప్రకటన గ్రంథంలో లాస్ట్లో తిండిపోతులు కూడా నరకంలో ఉంటారంట. ఏ తిండి అయినా సరే ఒక నువ్వు దేవుని కన్నా దాన్ని ఎక్కువ ప్రేమిస్తూ నువ్వు బానిసగా ఉంటున్నావు. మిత్రులారా, అఫ్కోర్స్ పౌలు గారు రాసినటువంటిది దుష్ట సాంగత్యం ఏంటంటే, పౌలు గారు రాసిన దుష్ట సాంగత్యం విషయానికి వస్తే అది వేరే విషయం. నేను ఆ పదాన్ని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నా. నేను చూసినటువంటి మరణాలను చూసి సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. మిత్రులారా, ఈ మాటను జ్ఞాపకం, దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుంది. ఇక్కడ చదివిన వాక్యంలో ఉన్న సందర్భం ఒకటి అయితే, అదే అర్థాన్ని నేను కొంచెం మన వ్యక్తిగత జీవితాలకు కూడా అప్లై చేస్తున్నాను. కొంచెం ఆలోచన చేసుకుందాం. ఏమేమి నేను ఆల్రెడీ చెప్పాను, దుష్ట సాంగత్యాలు నిబంధన ఒకటి చేశాం కదా, వ్యతిరేకంగా 2 కలుసుకుంటే 3వ వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. వ్యభిచారం ఉన్నదా, జారత్వం ఉన్నదా, నీ జీవితాల్లో పగ ఉన్నదా, ద్వేషం ఉన్నదా తొలగించు మొదట. అది పాడు చేస్తుంది, నన్ను కూడా పాడు చేస్తుంది. అది మొట్టమొదటిది. 2, మన ఆహారపు అలవాట్లు, శరీరాన్ని గురించి కేర్ తీసుకో. నెమ్మదిగా ఉండు, కంగారు పడకు. విపరీతంగా కంగారు పట్టడం, విపరీతంగా కలవరపడటం అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. దేవుని నమ్ము, అదే బైబిల్ చెప్పేది. యేసయ్య ఏమన్నాడు? నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టు నేను ఇలా. నా శాంతి అంటే ఏం శాంతి? అది తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మక మధ్యలో ఉన్న శాంతి. ఈ ప్రపంచం ఇంకా ఉనికిలోనికి రానప్పుడు ఉన్నటువంటి శాంతి. ఆ శాంతి ఎప్పుడు కదల్చబడదు. అటువంటి శాంతిని మీకు ఇచ్చా. కాబట్టి ఈ రేపు ఎలా, అదే యేసు చెప్పింది, రేపేం తినాలి, ఎల్లుండేం తినాలి, ఏం కట్టుకోవాలి, అసలు ఆలోచన చేయొద్దు. అంటే నీ ఆరోగ్యం పాడేంత వరకు ఆలోచన చేయొద్దు. నమ్ము దేవుని. అదే ఆయన చెప్పేది. నువ్వు మౌనంగా ఉండు, నువ్వు చేయాల్సిన పని చిన్న చిన్నగా చేసుకో. దేవుడు నిన్ను కాపాడతాడో, రక్షిస్తాడో. అదేవిధంగా ఆహారపు అలవాట్లు, నిద్ర, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. కొంతమంది అసలు ఎక్సర్సైజే చేయరు. ఎక్సర్సైజ్ చేయండి. నువ్వు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. నువ్వు, నీ కుటుంబం బాగుంటే నీ పరిచర్య, నీ ఉద్యోగం అన్నీ బాగుంటాయి. మిత్రులారా, సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మై గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థనలో కొనసాగుదాం. ప్రార్థన భూపాలరెడ్డి గారు ప్రార్థన చేస్తారు. భూపాలరెడ్డినా అది ఏమైనా ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏమైనా ఉంటే తెలియపరచండి. ప్రార్థన విన్నపాలు యథావిధంగా కుటుంబాల కోసం.
బండి అదే మామూలుగా పరిచర్య కోసం చేయాలి నవ్వులు చెప్పు. అదే గ్రూప్ లో ఉన్నట్టు కదా మనకు పరిచర్య ప్రాంతాలు. అదే నిన్న ఒక ఆయన చనిపోయాడు అని చెప్పాడు బ్రదర్. ఆయన పేరు ఆయన పేరు నవీన్ రాజా, భూపాల్ రెడ్డి గారు. నవీన్ రాజా చనిపోయిన ఆయన పేరు. ఆయన భార్య అంజలి. సరే సార్. వారి కుటుంబం ఓకే. ఇంకా మిగతా మన దాంట్లో గ్రూపులు ఉండేవి, దాంట్లో ప్రకారంగా ఉంటుంది. గ్రూప్ లో ఉన్నాయి. మంచిది. గ్రూప్ లో చేరొచ్చినటువంటి అందరికీ ప్రభు నామమున వందనాలు. సమయాన్ని ప్రార్థన చేసుకుందాం. మహాకృపా కనికరం కలిగిన యేసు ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఈ నామమును బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినాల్లో జరుగుతున్నటువంటి అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు ఆయా రీతులుగా మరణం అందరికీ సంభవిస్తుంది. సమయం లేకుండానే వస్తున్నది. ఈ నెలలోనే దాదాపు 4-5 మంది గ్రూపులో ఉన్నటువంటి వారే వెళ్ళిపోయినట్టు చూడగలుగుతున్నా. ప్రత్యేకంగా నిన్నటి దినమున భక్తి కలిగినటువంటి వారు మరి దంపతులపటికి వారు అయిపోవడానికి నవీన్ ఈ లోకయాత్ర ముగించుకోవడానికై మీరు సాయం చేస్తూ వచ్చారు. తిరిగి విడవబడినటువంటి కుటుంబం ఆదరణ అంజలి వయసులో ఉన్నది. ఇంకా ముందున్నటువంటి యాత్ర మస్తులు ఉన్నది. తనకు కావాల్సిన రీతిగా ఆదరణ కలిగించేటువంటి మాటలు కానీ మీ యొక్క ఏర్పాటు, మీ సంకల్పం ప్రకారం వారికి కావాల్సిన ఆదరణ దయచేయమని వేడుకొంచున్నాం. అంజలి తల్లిదండ్రులు కూడా ఆదరించబడటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. సహాయం చేయండి. ఇది తీసుకురాబడినటువంటి వాక్య భాగం ప్రకారం మా జీవితంలో కూడా తొందరపాటు ఎక్కువ, మన్నించి ఏ విషయాల్లో తీసుకున్నాం, దేనికి దాసులమై ఉండకూడదని చెప్పే రీతిగా తిండికే కాదు ఇంకా త్రాగుడు, దేనికి అయినను ఎక్కువగా ఆశించినట్లయితే దానికి మేము దాసులమని దినం వాక్య భాగం వినపడింది. ప్రభువా, ధనానికి దాసులం కాకుండానట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి యేసు ప్రభువా, ఇంకా అదే రీతిగా చూసినట్లయితే ఈ చిత్తం నెరవేర్చడానికై మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటు నెరవేర్చడానికై, మిమ్మల్ని సంతోషపరచడానికై సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయా కనికరుల మా దేవ, ఈ సమయం సంఘపరమైనటువంటి విజ్ఞాపనల నిమిత్తమై మీ పాద సన్నిధికి వస్తున్నాం. దయా కనికరుల మా దేవ, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడినట్లు, మీ యొక్క ఆత్మ నడిపించబడినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయా కనికరుల మా దేవ, గ్రేస్ చాపెల్ ప్రార్థనా స్థలం కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరే అనుకూలపరచండి, అనుగ్రహించమని వేడుకొంచున్నాం. గ్రేస్ చాపెల్ ఉమెన్ ఫెలోషిప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ యొక్క కార్యక్రమము లేకపోతే ఆ యొక్క సమయం కూడికను నడిపిస్తున్నటువంటి సహోదరిని మీ చేత నింపండి అని వేడుకొంచున్నాం. సంఘ నాయకులకు ఏర్పాటు కొరకై ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. నాయకున్నటువంటి లక్షణాలు అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో ఎవరినైతే ఎన్నుకున్నారో అలాంటి కలిగినటువంటి వారిని నాయకులుగా ఎన్నుకోవడానికి దయచేయండి. లేవు అయినప్పటికీ కృప ద్వారా అలాంటి వారిని దయచేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి యేసు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకునండి. మీ పరిచర్యలో మీకు ఇష్టమైనటువంటి పరిచయం చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. దుష్టమైనటువంటి అపవాది తీసుకొచ్చేటువంటి సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపమును
తప్పించుకోవడానికి, అపవాది యొక్క తంత్రం తెలుసుకున్న వాడిని నడుచుకోవడానికి సహాయం చేయమని, పరిచయలో సహాయం చేయండి. జయరాజు అన్నను బట్టి వందనములు, స్తోత్రములు. సిస్టర్ మేరీ కరీమున్నా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయమని వేడుకొంచున్నాం. అదే రీతిగా చిన్నపిల్లల స్వస్థత కొరకై ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. జేషిక తలనొప్పి చేత బాధపడుతున్నది, వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. ఆరాధ్య పాపకు బ్రెయిన్ సమస్య ఉన్నది, వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి యేసు ప్రభువా, నవ్య జాస్వా ఎదుగుదల కొరకై ప్రార్థన చేస్తున్నాం, మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి ఫ్రెన్సీ, ఎలాదు, రోహిత్, శాంతిప్రియ, చైత్ర ఫ్రెండ్స్ తో బాధపడుతున్నారు, వాటి విడుదల కలుగజేయకరంగా ఎదుగునట్లు కృప దయచేయమని వేడుకొంచున్నాం. శాంతి ఓపెన్ ఆపరేషన్ హార్ట్ సర్జరీ జరిగినది, ఆ యొక్క గుండె చెదిరినటువంటి వారిని బాగు చేయగలిగినటువంటి దేవుడవు, కావాల్సిన రీతిగా క్షేమం దయచేయమని వేడుకొంచున్నాం. మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. సజీవమ్మ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం, సంపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం. అన్నమ్మ అక్క కొరకై ప్రార్థన చేస్తున్నాం, జాయింట్లు కీళ్ళ నొప్పులు ఉన్నాయి, వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. జయానందం సోరియాసిస్ కొరకై తో బాధపడుతున్నాడు, వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. దేవి సిస్టర్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. అక్కమ్మకు మానసిక సమస్యలతో బాధపడుతుంది, సహాయం చేయండి. ఆమె కావాల్సిన యోహాను సువార్త 14:7 ప్రకారం మీరే నెమ్మది దయచేయమని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, ఇంకా అదే రీతిగా ఆయా నొప్పుల చేత, రోగముల చేత పీడింపబడుతున్నటువంటి వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరు శిలువలో పొందినటువంటి దెబ్బల చేత ప్రతి వ్యక్తికి స్వస్థత కలుగునని చెప్పడం రీతిగా అట్టి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. విజయలక్ష్మి పార్సిల్తో బాధపడుతుంది, ఆమెకు ఆ బాధ నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. గాంధీ గారు వెన్నెముక సమస్య చేతో బాధపడుతున్నాడు, వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. ఆశీర్వాదమ్మ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. కండరాల సంబంధమైన అనారోగ్యం ఉన్నది, వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం. వీరపల్లి ఇస్సాక్ వారి క్యాన్సర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఆ రోగ నివారణ కలుగునట్లు సహాయం చేయమని వేడుకొంచు. కొండమూరు ఈ కోటేశ్వరమ్మ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆమె కూడా క్యాన్సర్ వ్యాధి చేత బాధపడుతున్నది, మీరు బాగు చేయగలరని నీ నామమున ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ ఫ్రాన్సిస్ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. హైదరాబాద్లో ఉన్నాడు, ముఖ పక్షపాతం స్వస్థత కొరకై ప్రార్థన చేస్తున్నాం, అడుగుతున్నాం, సాయం చేయండి. జ్యోతమ్మ గారి కొరకు, ఉషారాణి అమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సాయం చేయండి. ఆమెకున్న దాని నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. దేని జోషప్ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఇస్సాక్ పెద్ద గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. శివకుమార్ అమ్మగారి కొరకై ప్రార్థన చేస్తున్నాం, మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. మారుమునగలలో ఉన్న గాయత్రమ్మ గారి ప్రార్థన చేస్తున్నాం, వారికి కావాల్సినటువంటి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. వీరాపురంలో ఉన్న జోనాథాన్ నిర్మల్ పుష్ప ప్రార్థన చేస్తున్నాం. సుఖమైన డెలివరీ, సుఖమైన ప్రసవ దినం కొరకై సిద్ధపరచమని, అన్ని ఉండటానికి సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, ఇంకా అదే రీతిగా తెరిసా, హేమాంజలి, భాస్కర్ రాజు, చంద్ర కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సినటువంటి రక్షణ, పాప క్షమాపణ దయచేయమని, తిరిగి జన్మించి అన్నం దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి, ధనరాజ్ అన్న గారు, హవిలా సిస్టర్, అదే రీతిగా సునీత గారు, బాలస్వామి, హేమాంజలి, ప్రసాద్, అరుణ, అయ్యగారికి, అయ్యరాజు గారు, భాస్కర్ గారికి, హరీష్ కుమార్, నిర్మల్, అదే రీతిగా కృపలత, శాలెం, అఖిల్, హవిలా గారిని జ్ఞాపకం చేసుకున్నామని వేడుకొంచున్నాం. గర్భఫలం యెహోవాయిచ్చు దానమని సెలవు, యెహోవాయిచ్చు గర్భఫలం, యెహోవాయిచ్చు వరమని లేక బహుమానం అని చెప్పబడుతున్నది, వాటిని దయచేయమని వేడుకొంచున్నాం. కనికరించండి. అది పొందకుండా నిమిత్తమై
ఏ అభ్యంతరం ఉన్నదో, ఏ అన్నదో, ఏవి హెచ్చులు తగ్గులున్నో వాటిని నార్మల్ గా చేసి అట్టి సహాయం వేడుకొంచున్నాం. మా దేవ యేసువ సంసోన్ కాల్చక చేయండి. సాత్విక్ చిన్న పాప అంతస్తు కింద పడినది, ఎక్కడ డ్యామేజ్ అయిందో అంతటి అని సాయం. రవితేజ ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయమని వేడుకొంచున్నాం. మా కుమార్తె ఫిబ్రవరి 14వ తేదీ సహాయం చేయండి తండ్రి, మీరే కృప చూపమని వేడుకొంచున్నాం. సహాయం చేయమని వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి, ప్రత్యేకంగా ప్రొఫెసర్ గా మరియు మనకు చిరకాల మిత్రులైనటువంటి శ్రీమతి అంజలి గారి భర్త గారి కొరకై, ప్రవీణ్ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. తీవ్రమైన అనారోగ్య కారణంగా నుంచి ప్రాణం వదిలాడు. ప్రభువా, అంత్యక్రియల విషయం కావచ్చు, విడువబడినటువంటి అంజలికి కావలసిన ముందున్న యాత్రలో మీ యొక్క కృపా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. కనికరించండి, అన్ని విధాలుగా సహాయం చేయమని నీకే వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొంచు. గ్రూప్ లో ఉన్నటువంటి వారు ఎవరెవరు ఎలాంటి అక్కర్లు అవసరతలు ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనమని వేడుకొంచున్నాం. సహాయం చేయండి, మీరే సమస్తం బాగు చేయగలిగినటువంటి దేవుడు అని నీకు వందనములు, స్తోత్రములు. ఒక్కొక్క పేరు పేరున జ్ఞాపకం చేసుకోనమని వేడుకొంచు. అందరి మనస్సులు ఎరిగినటువంటి దేవుడు, ఆశలు తృప్తిపరిచేటువంటి దేవుడు, మీ చిత్తానుసారంగా క్షేమము ఆశీర్వాదం అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈ ఉదయకాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు మిత్రులారా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు సార్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరికి ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ ఫిలిప్ అన్న. ప్రైజ్ లార్డ్ అందరికీ.